నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రేపటి నుంచి అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా నిధులు ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి 12,000 జమ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఎకరాల వారీగా కాకుండా అందరికీ ఒకేసారి ఇస్తామని స్పష్టీకరణ. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. మెడికల్ కాలేజీల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి. 3 ఏళ్లలో అన్ని కాలేజీల్లో పూర్తిస్థాయి వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. తెలంగాణను స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ద గ్లోబ్గా తీర్చిదిద్దుతామన్న మంత్రి శ్రీధర్ బాబు. స్కిల్ వర్సిటీకి తోడ్పాటు అందిస్తామని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి హామీ. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రుల వ్యాఖ్యలను తప్పుపట్టిన పీసీసీ చీఫ్. కేబినెట్ నిర్ణయం తీసుకోకుండా ముందే ప్రకటించడం సరికాదన్న మహేష్ కుమార్ గౌడ్. ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణ. సుమారు 8 గంటల పాటు విచారించిన అధికారులు అవసరమైతే మరోసారి రావాలని ఆదేశం. సైప్రస్ అధ్యక్షుడు నికోస్తో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పునరుత్పాదక ఇంధనంపై చర్చించామన్న మోదీ. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై ఇరు దేశాధినేతల ఆందోళన. యుద్ధాలకు ఇది సమయం కాదని వెల్లడి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న దాడులు. టెల్ అవీవ్లో అమెరికన్ ఎంబసీపై ఇరాన్ క్షిపణి దాడి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలుగుతామన్న ఇరాన్. వివరాల్లోకి వెళ్తే, రైతన్నలకు రేపటి నుంచి రైతు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రులతో సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఎకరాల వారీగా కాకుండా రైతులందరికీ ఒకేసారి రైతు భరోసా నిధులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా మంత్రులతో జరిగిన ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా సీఎం చర్చించారు. జిల్లా నేతలతో ఇన్ఛార్జి మంత్రులు సమన్వయం చేసుకోవాలని చెప్పారు. సంక్షేమ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. కాగా ఇదే సమావేశంలో పాతబస్తీ మెట్రో కనెక్టివిటీ ప్రాజెక్టుకు 125 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2025-26 బడ్జెట్లోనే 500 కోట్ల రూపాయలు కేటాయించింది. అందులో నుంచి 125 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ పరిపాలనా అనుమతులు ఇచ్చింది. వేములవాడ అభివృద్ధికి 25 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. హైదరాబాద్ రాజేంద్రలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 1034 రైతు వేదికల్లో ఏకకాలంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా పనిచేస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో చేయలేని రుణమాఫీని తాము 6 నెలల్లో చేసి చూపించామన్నారు. రాష్ట్రంలోని పేదలు కూడా సన్నబువ్వ తినేలా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, రైతులకు కూడా సన్న రకాల వడ్లే సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. సర్పంచులకు బీఆర్ఎస్ ప్రభుత్వమే బిల్లులు పెండింగ్లో పెట్టిందని, వాటిని తాము చెల్లిస్తున్నామన్నారు. పైసలు ఇచ్చింది నేనైతే నమస్కారం నీకు చెప్తూ దక్కిందని. సంతోషం తల్లి, సంతోషం. ఉపాధి హామీ కూలీ చేసుకునే పేదలు కూడా ఈరోజు సన్న బియ్యంతోని బుక్కడు అన్నం తింటుండ్రు. సన్న బియ్యం మనం ఇవ్వాలి. సన్న బియ్యం ఇవ్వాలి అంటే మన రైతులు సన్న ఒడ్లు పండించాలి. సన్న ఒడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇచ్చి ఆ ఒడ్లను కొంటాము. మాది బాధ్యత అని అంటే నమ్మకంగా, విశ్వాసంగా తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటలో 60% పోయినసారి సన్న ఒడ్లు మీరు పండిస్తే ఆ సన్న ఒడ్లను కొన్ని సన్న బియ్యం చేసి ఇవాళ పేదోళ్లకు సన్న బియ్యం రేషన్ షాపులలో పంచుతున్న మాట వాస్తవం కాదా? 6,40,000 కుటుంబాలు ఈరోజు రైతు వేదికలలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యవసాయానికి విడదీయలేని సంబంధం ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ కాంగ్రెస్ అంటే రైతు రుణమాఫీ, మద్దతు ధర, ఉచిత కరెంట్, వ్యవసాయ అభివృద్ధి అని చెప్పారు. ఈ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిందని, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒక్క పథకాన్ని కూడా ఆపలేదని, రైతుల కోసం ఇప్పటివరకు 74,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోలేదని, పంట నష్టంపై ఎన్నిసార్లు డిమాండ్ చేసినా స్పందించలేదని ఆరోపించారు. ఈ రోజు నుంచి వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు రైతు భరోసా ఇస్తామని, ఎకరాల వారీగా కాకుండా అందరికీ ఒకేసారి నిధుల విడుదల చేస్తామని చెప్పారు. 9 రోజుల్లోనే అన్ని రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది రైతాంగ సోదరులకు ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. ఆ నిర్ణయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులకు సంబంధించినటువంటి అన్ని వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ 1,49,39,111 ఎకరాలకి పూర్తి స్థాయిలో రైతు భరోసా సంబంధించి వారి అకౌంట్లో డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచే కంప్యూటర్లో నొక్కి వారి అకౌంట్లందరికీ డబ్బులు వేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నుంచే చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో అందరి అభిప్రాయాలకు విలువ ఇస్తారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతుల పట్ల వ్యవసాయం పట్ల సీఎంకు ఎంతో ఆపేక్ష ఉందని చెప్పారు. రైతుల సంక్షేమం వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల పట్ల ఉన్నటువంటి కాంక్ష, కోరిక, పట్టుదల, వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు విదితం అవుతుంది. అందుకనే సంపూర్ణ మంత్రివర్గాన్ని కూర్చోబెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారంటే రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఆకాంక్షని, పట్టుదలని ఈ యొక్క రాష్ట్ర ప్రజానీకం గమనించుకోవాలి. మిగిలిన కార్యక్రమాలన్నింటిలో కూడా నెంబర్ 1గా వెళ్ళబోతున్నాం. ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరం ప్రజాసేవకులుగా ఉంటాం. ప్రజా ప్రతినిధులమైనటువంటి మేమందరం కూడా ఈ రాష్ట్ర ప్రజల సేవ చేయడానికి వచ్చాం తప్ప ఇంకొక రకమైనటువంటి కారణాలు కాదు. రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు పూర్తిస్థాయి వసతులతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 26 మెడికల్ కళాశాలల్లో సదుపాయాలపై ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన జాతీయ వైద్య మండలి ఈ నెల 18న ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి డిఎంఈని ఆదేశించింది. ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ కూడా వర్చువల్గా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన సీఎం కళాశాలల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు అధికారులతో కమిటీ వేయాలని ఆదేశించారు. 3 ఏళ్లలో అన్ని వసతులు సమకూరాలని, అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతుల వివరాలు ఇస్తే కేంద్ర మంత్రి నడ్డాను సంప్రదించి వాటిని పరిష్కరిస్తామని పేర్కొన్నారు. నర్సింగ్ కళాశాలల్లో జపనీస్ భాషను ఆప్షనల్గా నేర్పించాలని జపాన్లో నర్సింగ్ సిబ్బందికి డిమాండ్ ఉందని తెలిపారు. ప్రతి నెల 3వ వారంలో వైద్య, విద్యా శాఖలపై సమీక్ష ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై పొంగులేటి ప్రకటన చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. కేబినెట్లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడటం సరికాదన్నారు. పార్టీలో చర్చించకుండా అలాంటి ప్రకటనలు చేయొద్దని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ఒకరి మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశంపై మరో మంత్రి మాట్లాడటం సరికాదన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. మంత్రులు వారి శాఖల పరిధిలోని అంశాలపైనే మాట్లాడాలని, సున్నిత కోర్టు పరిధిలోని అంశాలపై మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. స్థానిక ఎన్నికలపై 4-5 రోజుల్లో స్పష్టత వస్తుందని మాత్రమే తాను చెప్పానని, ఎన్నికల నోటిఫికేషన్ గురించి ఎక్కడా మాట్లాడలేదని మంత్రి సీతక్క స్పష్టతనిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్ నిర్ణయం లేకుండానే మంత్రులు ప్రకటన చేస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మంత్రి సీతక్క స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తన మాటలను వక్రీకరించారన్నారు. లోకల్ బాడీ ఎన్నికలకు వారంలో నోటిఫికేషన్ వస్తుందని తాను ఎక్కడా చెప్పలేదని, స్థానిక ఎన్నికలు ఎప్పుడు ఉంటాయనే విషయమై వారంలో స్పష్టత వస్తుందని మాత్రమే చెప్పానన్నారు. సోమవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన సీతక్క కేబినెట్లో నిర్ణయం జరగకుండా తాను ఎలా చెప్తానని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలు తప్పుగా వెళ్తున్నాయన్న విషయాన్ని గ్రహించే వివరణ ఇస్తున్నట్టు చెప్పారు. ఎందుకంటే ఒక ఉమ్మడి నిర్ణయం ఉంటుంది కాబట్టి కేబినెట్ లో డిస్కస్ చేసే మీకు చెప్తాను. అనేక సందర్భాల్లో మీడియా సోదరులకు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అడిగినప్పుడు అనేక సందర్భాల్లో మా కేబినెట్ నిర్ణయం ప్రకారం చెప్తామని చెప్పేది. నాకు కొంచెం జ్ఞానం ఉన్నది. మరీ అడవి బిడ్డలమని మరీ ఏది పడుతుంది రాస్తాం, ఏది పడుతుంది అంటాము అని అంటే నాకు కూడా చాలా ఆవేదనకు గురవుతున్నా. ఆ రోజు వెంటనే మేము రిజైన్ అంటే రిప్లై కూడా ఇచ్చినాం. నేనేమన్నా అంటే మా కార్యకర్తల మీటింగ్ లో 1-2 నెలల్లో రావచ్చు ఎలక్షన్స్, కానీ ఏదైనా ఒక స్పష్టత రావాలంటే ఒక 4-5 రోజులల్లో, వారం రోజులల్లో చెప్తాము అని. ఎందుకంటే అప్పుడు కేబినెట్ ఏ రోజు అనేది నాకు ఇంకా క్లారిటీ లేదు.
యువతకు ప్రతిభకు తగిన ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని మంత్రి శ్రీధరబాబు అన్నారు. మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో బషీర్బాగ్లోని ఉస్మానియా పీజీ లా కాలేజీలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ స్కిల్ లోన్ మేళా ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జయంతి చౌదరి, మంత్రి శ్రీధరబాబు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి జయంత్ చౌదరి జ్యోతి ప్రజ్వలన చేసి మెగా జాబ్ స్కిల్ లోన్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధరబాబు మాట్లాడుతూ తెలంగాణను స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ద గ్లోబ్గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఏర్పాటైన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. నైపుణ్యాభివృద్ధిలో కేంద్రంతో కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కేంద్ర మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ స్కిల్ యూనివర్సిటీకి కేంద్రం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. యువతలో నైపుణ్యం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతున్నారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుందన్నారు. Young India Skills University, we would like to impart the skills required for the industry. And this university, we had come up, on the advice of our industry leaders, and it's totally run by our industry partners. And the government is only acting as a facilitator. So on that premise, we have come up with a statute, with an act, and we passed a legislation to come up with a new university, Young India Skills University, which is in operation right now. And many students or many people who are graduated are taking their skill training right now in that Skills University. I congratulate the state government of Telangana on the initiative they are taking. Yesterday I had a long discussion with the Honorable Chief Minister. As Sridharji was explaining, the Skill University initiative is a very good initiative. It will also hopefully target the fact that skilling for young people has to be made aspirational. It is not that it's the last option. Oh, I have not got a job, what do I do? Okay, let me do skill. Let me do short-term training. No, it must be made aspirational. And I think that's also something that will be achieved from this event today. A lot of hand-holding, mentoring will happen. Large number of industry partners are participating. Banks are here to provide loans, to provide counseling. There are academicians here to tell the young people about the career pathways, learning pathways, the flexibility that is open to you. ఇప్పుడు ప్రకటనలు. తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు, మొబైల్ వదిలేయ్. అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది. ఇప్పుడే కాల్ చేస్తానక్క. నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు. మరైతే సరైన నంబర్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన. మీరు నన్ను కాపాడారక్క. పని నుండి కాదు. చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తల్లోకి తిరిగి స్వాగతం. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఏసీబీ అధికారులు సుమారు 8 గంటల పాటు విచారించారు. బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు హాజరైన కేటీఆర్ను 3 సభ్యుల ఏసీబీ బృందం ఈ కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, నిర్ణయాలపై ప్రశ్నించింది. విచారణ ముగిసిన అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్కు బయలుదేరారు. కాగా ఈ కేసులో 2023లో హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ రేసు కోసం హెచ్ఎండిఏ నుంచి లండన్కు చెందిన ఫార్ములా ఈ ఆర్గనైజేషన్కు 44 నుంచి 55 కోట్ల రూపాయలు అనుమతులు లేకుండా బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ లావాదేవీలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న సమయంలో జరిగాయని ఏసీబీ ఆరోపిస్తోంది. మరోవైపు కేటీఆర్ ఈ విచారణను రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించారు. తాను చట్టాన్ని గౌరవిస్తూ ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానని, అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమని సవాల్ విసిరారు. విచారణకు ముందు కేటీఆర్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమై పార్టీ నిర్వహణపై చర్చించారు. ఈ కేసులో గతంలో జనవరిలో కూడా ఏసీబీ కేటీఆర్ను విచారించగా అవసరమైతే మళ్లీ పిలుస్తామని అధికారులు తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఏసీబీ విచారించింది. ఈ నేపథ్యంలో దీనిపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రధాన సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే ఏసీబీ విచారణలు అంటూ కాంగ్రెస్ హడావుడి చేస్తోందని ఆరోపించారు. తమ కార్యకర్తలను, నేతలను ఇళ్లకు రాకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. మొన్న కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ను విచారించారని, ఇప్పుడు కేటీఆర్ను ఏసీబీ విచారిస్తోందని కవిత పేర్కొన్నారు. తాము వేధింపులకు భయపడే వాళ్ళం కాదని, తమ మీద ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చిందని, అది కూడా 60% మంది రైతులకే ఇచ్చిందని ఆరోపించారు. మిగిలిన 40% మందికి ఎప్పుడు రైతు భరోసా ఇస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు, ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అందరినీ మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. రైతు భరోసా సహా అన్ని హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. ఒకసారి కేసీఆర్ గారికి కాళేశ్వరం మీద నోటీసు, ఇంకొక రోజు హరీష్ రావు గారికి నోటీసు, ఇంకొక రోజు ఇంకొక సీనియర్ నాయకుడికి నోటీసు. ఇవాళ మరి కేటీఆర్ గారికి మరి నాకు తెలిసి 5వ 6వ నోటీసు ఇవ్వడం, ఒకటి ఇంకా ఒకటి నోటీసులు ఇచ్చిన ప్రతిసారి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడి మొత్తానికి ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చాలే, వాళ్ళు పబ్బం కట్టుకోవాలని చూస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. నేను ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మేము ఎప్పుడో చెప్పినాం, నోటీసులు ఇస్తే పోతాం, జవాబిస్తాం, మేమేం తప్పు చేసింది లేదని మా పార్టీ తరఫు నుండి మా నాయకులందరూ కూడా అన్ని సందర్భాల్లో కూడా చెప్పినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఇవాళ తెలంగాణ భవన్కి తాళాలేసి మా కార్యకర్తలు ఎవరు బయటికి వెళ్లకుండా చేసినటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ సమయంలో సీమాంతర ఉగ్రవాదంపై భారత్ పోరాటానికి సైప్రస్ మద్దతు ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. సైప్రస్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్తో మోదీ చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియా, యూరప్లో సంఘర్షణలు చర్చల ద్వారానే పరిష్కారం కావాలని పేర్కొన్నారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, సాంకేతికత, ఆరోగ్యం, పునరుత్పాదక ఇంధన రంగాల్లో సహకారం గురించి మాట్లాడారు. సైప్రస్లో యోగా, ఆయుర్వేదం ప్రజాదరణ పొందుతూ ఉండటం ఆనందంగా ఉందని, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయాలని చెప్పారు. ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసుల కోసం చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. భారత్ EU సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కోసం సైప్రస్ మద్దతు కోరారు. సైప్రస్ అధ్యక్షుడిని త్వరలో భారత్ సందర్శించాలని ఆహ్వానించారు. ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని, ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలనపై విశ్వాసం బలమైన పునాదిగా నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు. కాగా ప్రధాని మోదీ సైప్రస్ పర్యటన ముగించుకుని కెనడా బయలుదేరారు. साइप्रस में योग और आयुर्वेद के प्रसार को देखकर हम उत्साहित हैं. भारतीय टूरिस्ट के लिए भी साइप्रस एक पसंदीदा डेस्टिनेशन है. उनके लिए डायरेक्ट एयर कनेक्टिविटी बनाने पर जोर दिया जाएगा. हमने निश्चय किया कि मोबिलिटी एग्रीमेंट को जल्द पूरा करने के लिए काम किया जाएगा. फ्रेंड्स, यूरोपियन यूनियन में साइप्रस हमारा विश्वसनीय पार्टनर है. अगले वर्ष साइप्रस की यूरोपियन यूनियन अध्यक्षता के लिए हम शुभकामनाएं देते हैं. हमें विश्वास है कि आपकी अध्यक्षता में भारत और EU संबंधों में नए आयाम जुड़ेंगे. आशा करता हूं जल्द ही भारत में आपका स्वागत करने का अवसर मिलेगा. కేంద్ర మంత్రి బండి సంజయ్కు హైకోర్టులో ఊరట కలిగింది. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ పోలీస్ స్టేషన్లో ఆయనపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. 2021 నవంబర్ 15న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ ర్యాలీ నిర్వహించారు. అనుమతి లేకుండా భారీ వాహనాలతో కాన్వాయ్ నిర్వహించారని ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉండగా తాజాగా హైకోర్టు కొట్టివేసింది. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమ్మేలా సత్పతి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. సైనస్ సమస్యతో పాటు తీవ్ర తలనొప్పితో ఆదివారం ఉదయం ఆసుపత్రిలో చేరారు. దీంతో కలెక్టర్ను పరీక్షించిన వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని ఆదర్శంగా నిలిచారని కలెక్టర్ పమ్మేలా సత్పతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అభినందించారు. కరీంనగర్లోని సర్కారు దవాఖానాలో కలెక్టర్ పమ్మేలా సత్పతి ఆపరేషన్ చేయించుకున్నారని ఎక్స్వేదిగ్గా మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సపై కలెక్టర్ ప్రజల్లో మరింత విశ్వాసం పెంచారన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు, కార్యకర్తల ధర్నాపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ధర్నా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఇంటి ఎదురు చేయాలని సూచించారు.
హైదరాబాద్ నగర అభివృద్ధి తమ బాధ్యతని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ కేంద్ర మంత్రిగా ఉండి నగరాభివృద్ధికి ₹1 కూడా తీసుకురాలేదని ఆరోపించారు. జీహెచ్ఎంసీ అభివృద్ధికి, నగరంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుందన్నారు. ఇకనైనా హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే విషయంలో అందరం కలిసి పోరాడదామని చెప్పారు. కిషన్ రెడ్డి తెలంగాణకు నిధులు కేటాయించే విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని పొన్నం సూచించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని రొయ్యూరు గ్రామ పంచాయతీ శివారులో పోలీసులు గిరిజనులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చెల్పాకకు వెళ్లే దారిలోని అటవీ ప్రాంతంలో గిరిజనులు గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. అటవీ అధికారులు సంబంధిత గుడిసెలను తొలగించేందుకు ఈరోజు పోలీసులను వెంటబెట్టుకుని వెళ్లారు. దీంతో ఆగ్రహించిన గిరిజనులు గుడిసెలు తొలగించేందుకు తీసుకెళ్లిన జేసీబీ, బుల్డోజర్ ట్రాక్టర్లపై దాడి చేస్తూ అడ్డుకున్నారు. దీంతో చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగారు. నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నదిలో బోటింగ్లను అధికారులు రద్దు చేశారు. బాసర వద్ద గోదావరిలో బోటింగ్ నిలిపివేయాలంటూ తాజాగా బైన్సా ఆర్డీఓ కోమల్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలంలో పర్యాటక పడవలపై నిషేధం అమల్లో ఉంటుందని ఆయన వెల్లడించారు. నిన్న బాసర వద్ద గోదావరి నదిలో మునిగి 5 మృతి చెందడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఆదివారం ఉదయం బాసర అమ్మవారి దర్శనానికి వచ్చి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా 5 యువకులు ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ ఘటనతో అధికారులు అలర్ట్ అయ్యారు. భద్రతా పరంగా నిబంధనలు మరింత కఠినంగా అమలు చేస్తామని, ఇక ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులకు కలెక్టర్ అభిలాష అభినవ్ ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చారు. రైతులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు నేరుగా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రైతు గుర్తింపు కార్డును తప్పనిసరి చేసింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా గ్రామాలను ఎంపిక చేశారు. తెలంగాణలో 5 గ్రామాలను ఎంపిక చేయగా పెద్దపల్లి జిల్లాలోని కొలనూరు గ్రామం ఈ ప్రాజెక్టులో భాగమైంది. రైతుల ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, పాన్ కార్డ్, బ్యాంకు పాస్బుక్ ఆధారంగా ప్రత్యేక గుర్తింపు నంబర్ జారీ చేస్తారు. మార్చిలో ప్రారంభమైన ఈ పథకానికి రైతుల నుంచి మంచి స్పందన రావడంతో మే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాలు, రైతు వేదికల వద్ద వ్యవసాయ అధికారులు రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ గుర్తింపు కార్డు ద్వారా కిసాన్ నిధి, ఫసల్ బీమా, పంట నష్ట పరిహారం వంటి సౌకర్యాలు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. పెద్దపల్లి జిల్లాలోని 14 మండలాల్లో అధికారులు రైతుల వివరాలు సేకరించి మొబైల్ ఫోన్ ద్వారా గుర్తింపు నెంబర్ జారీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ పథకానికి సమ్మతి తెలపడంతో రైతులు పెద్ద ఎత్తున తమ వివరాలు నమోదు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఫార్మర్ రిజిస్ట్రీ అని ఒక యూనిక్ 11 నెంబర్ల యూనిక్ ఐడి అనేది ప్రతి రైతుకి కేటాయించడం జరుగుతుంది. దీనికోసం ప్రతి రైతు తన యొక్క ఆధార్ కార్డుతోని మన సంబంధిత వ్యవసాయ అధికారి వద్ద ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ ద్వారా దీన్ని లింక్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ ఆధార్ లింక్ మొబైల్ లింక్తోని తనకున్న భూమి వివరాలన్నీ కూడా ఒకే దగ్గరికి, అంటే భారతదేశంలో ఉన్న భూమి వివరాలన్నీ కూడా ఈ యూనిక్ ఐడికి లింక్ చేయబడతాయి. ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలయ్యే పథకాలు, పిఎం కిసాన్ కానీ ఇంకా మిగతా సబ్సిడీస్ కానీ ఏమైనా వర్తించాలంటే కేంద్ర ప్రభుత్వ సంబంధిత పథకాలన్నీ కూడా ఈ యూనిక్ ఐడి ద్వారా వాళ్ళకి ఫార్మర్కి వర్తించడం జరుగుతుంది. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు. ఆఫ్లైన్, ఆన్లైన్లో నిరంతర శిక్షణ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏపీ విశాఖలో ఈ నెల 21న నిర్వహించబోతున్న యోగా దినోత్సవ ఏర్పాట్లపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. యోగా దినోత్సవ ఏర్పాట్లపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు చంద్రబాబుకు వివరించారు. భద్రతా ఏర్పాట్లపై డీజీపీ హరీష్ గుప్తా వివరించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్ల తర్వాత అతిపెద్ద యోగా కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కేలా ఏర్పాటు పర్యవేక్షించాలని ఆదేశించారు. సెక్రటేరియట్ యూనిట్ సిబ్బంది పర్యవేక్షణ ఏర్పాటు చేయాలన్నారు. సెక్రటేరియట్ సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. యోగా నిర్వహణలో కొత్త రికార్డు సృష్టించబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపు 3.4 లక్షల మందికి ఒకే ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. అంతకుముందు యోగా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించారు. ఆర్కే బీచ్ వద్దకు వెళ్లి జిల్లా అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. వీఐపీల భద్రత తదితర అంశాలపై అధికారులు సీఎంకు వివరించారు.
ఎన్డీఎంఏ, ఎన్డీఆర్ఎఫ్, సిడిఆర్ఐ సంస్థలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఈ సంస్థలు గత 10 ఏళ్లలో భారత్ను విపత్తు నిర్వహణలో ప్రపంచ నాయకుడిగా మార్చాయనన్నారు. న్యూఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రిలీఫ్ కమిషనర్లు, విపత్తు స్పందన దళాల సమావేశంలో అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. ఎన్డీఎంఏ విధానాలను రూపొందించడం, పరిశోధనలు చేయడం, అనేక అధ్యయనాలకు ప్రజలకు అందించడం, యాప్లను తయారు చేయడంలో గొప్ప పనితీరు కనబరిచిందని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ దేశవ్యాప్తంగా అనితర సేవలు అందిస్తోందని, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎస్డీఆర్ఎఫ్ కూడా ముఖ్యమైన పాత్ర పోషించిందని చెప్పారు. సిడిఆర్ఐ ద్వారా భారత్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. గత 10 ఏళ్లు భారత్ సామర్థ్యం, వేగం, సామర్థ్యం, ఖచ్చితత్వంతో ఎన్నో విజయాలు సాధించిందని తెలిపారు. విపత్తు ప్రమాద నివారణలో దేశం గొప్ప విజయాలు సాధించిందని చెప్పారు. స్థానిక సంస్థలు, ప్రజలు, కేంద్ర ప్రభుత్వాలు, భద్రతా సిబ్బంది, శాస్త్రవేత్తలు కలిసి పనిచేస్తే మరిన్ని విజయాలు సాధ్యమవుతాయని అమిత్ షా పేర్కొన్నారు. मित्रों, ये 10 साल के अंदर डिजास्टर रिस्पांस के लिए ये दशक जो है बड़ा परिवर्तनकारी दशक माना जाएगा. जब भी भारत के डिजास्टर रिस्पांस का इतिहास लिखा जाएगा, ये 10 साल संक्रांति काल के 10 साल के रूप में इतिहास को इसको नोट करना पड़ेगा. ये 10 साल में क्षमता, गति, दक्षता और सटीकता, ये चारों क्षेत्रों में हमने बहुत नोंधपात्र सिद्धियां हासिल की हैं. हमने न केवल क्षमता को बढ़ाया है, इसको संवर्धित कर सातत्यपूर्ण तरीके से तहसील तक पहुंचाने का काम किया है. ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన దశలో టెహ్రాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలిగేందుకు తాము సిద్ధమవుతున్నామని ప్రకటించింది. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిలీ బాఘై వెల్లడించారు. తమ పార్లమెంట్ ఈ మేరకు బిల్లును సిద్ధం చేస్తోందన్నారు. అయితే సామూహిక జనహనన ఆయుధాల తయారీని తమ దేశం ఎప్పుడూ వ్యతిరేకిస్తుందన్నారు. ఇరాన్ 1950లో నాటి రాజు షా రెజా పలావి నేతృత్వంలో అణు కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. దీనికి అమెరికా సాయం చేసింది. 1958లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థలో ఇరాన్ సభ్యత్వం పొందింది. ఎన్పీటీ ఒప్పందంపై ఇరాన్ 1968లో సంతకం చేయగా 1970లో దాని చట్టసభ ఆమోదించింది. 1970లో ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఇరాన్ అణ్వస్త్రాలు తయారు చేయకూడదు. అయినప్పటికీ ఇరాన్ ప్రస్తుతం పౌర అణు కార్యక్రమం ముసుగులో అణు ఆయుధాలు అభివృద్ధి చేస్తోందన్నది ఇజ్రాయెల్ ఆరోపణ. మరోవైపు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ కూడా టెహ్రాన్ అవసరమైన దానికంటే ఎక్కువగా యురేనియంను శుద్ధి చేస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అణుబాంబు తయారీకి ఇరాన్ చేరువైందనే అనుమానంతో ఇజ్రాయెల్ ముందస్తు దాడులు మొదలుపెట్టింది. ఇప్పటి వరకు నతాన్ సహా పలు అణు కేంద్రాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. దీంతో పాటు డజను మందికి పైగా అణు శాస్త్రవేత్తలను కూడా ఈ దాడుల్లో మట్టుపెట్టింది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. రేపటి నుంచి అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా నిధులు ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి 12,000 జమ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఎకరాల వారీగా కాకుండా అందరికీ ఒకేసారి ఇస్తామని స్పష్టీకరణ. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. మెడికల్ కాలేజీల్లో క్షేత్రస్థాయి పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి. 3 ఏళ్లలో అన్ని కాలేజీల్లో పూర్తిస్థాయి వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. తెలంగాణను స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ద గ్లోబ్గా తీర్చిదిద్దుతామన్న మంత్రి శ్రీధర్ బాబు. స్కిల్ వర్సిటీకి తోడ్పాటు అందిస్తామని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి హామీ. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రుల వ్యాఖ్యలను తప్పుపట్టిన పీసీసీ చీఫ్. కేబినెట్ నిర్ణయం తీసుకోకుండా ముందే ప్రకటించడం సరికాదన్న మహేష్ కుమార్ గౌడ్. ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణ. సుమారు 8 గంటల పాటు విచారించిన అధికారులు అవసరమైతే మరోసారి రావాలని ఆదేశం. సైప్రస్ అధ్యక్షుడు నికోస్తో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పునరుత్పాదక ఇంధనంపై చర్చించామన్న మోదీ. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంపై ఇరు దేశాధినేతల ఆందోళన. యుద్ధాలకు ఇది సమయం కాదని వెల్లడి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న దాడులు. టెల్ అవీవ్లో అమెరికన్ ఎంబసీపై ఇరాన్ క్షిపణి దాడి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలుగుతామన్న ఇరాన్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి,